రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో అనేటువంటి సంగీతమును ఆలపించుదాము. ఈరోజు మిషన్ సండే కనుక మనము అందుకు సత్సంబంధిత సందేశాన్ని మనం వినబోతున్నాం కనుక ప్రార్థనాపూర్వకంగా గీతాన్ని ఆలపిస్తూ మనము సిద్ధులమవుదాం. సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదము యేసుదయానిధి సన్నిధికి ప్రభు నిధి సన్నిధికి యేసే మానవ జాతి వికాసం యేసే మానవ నీతి విలాసం యేసే పతిత పావన నామ భాసుర రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసుదయ ప్రభు యేసుదయానిధి సన్నిధికి. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ ఉదయకాల ఆరాధనలో ఆయన సన్నిధిని సంసిద్ధులై వేచి ఉన్నటువంటి ఆయన సంఘమైనటువంటి ఈ సెయింట్ పీటర్స్ సంఘమైన గుంటుపల్లి బిడ్డలైనటువంటి మీ అందరికీ, అలాగునని యూట్యూబ్లో లైవ్ ద్వారా దేవుని యొక్క అమూల్యమైనటువంటి వాక్కును వింటున్నటువంటి ఆత్మీయులైనటువంటి బిడ్డలకును, విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరికి ఈ మార్నింగ్ శుభములను దీవెనలను ఆయన సన్నిధిలో నుండి మీ అందరికీ కూడా ప్రకటిస్తూ మీ అందరికీ శుభములను దీవెనలను మీ అందరికీ అందిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనములు. ప్రభువు మనలను ఆయన 7 నెలలు ఆయన దాచి 8వ మాసంలోనికి అనగా ఈ యొక్క ఆగస్టు మాసంలోనికి ప్రభు అడిగిడడానికి ప్రభు సహాయం చేశారు. ఒకసారి మనమందరం కూడా 7 మాసములు కాపాడినటువంటి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెప్దామా? సే హల్లెలూయా, హల్లెలూయా. 7 మాసములు కాపాడినటువంటి దేవుడు ఈ 8వ మాసమంతటిలో దేవుడు మనలను, మన కుటుంబాలను, యావత్ సంఘమంతటిని, ఆయన బిడ్డలను, వీక్షిస్తున్న వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఈరోజు మనకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆదివారం, మిషన్ సండే. దక్షిణ ఇండియా సంఘంలో ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ధ్యాన విషయం ఏర్పరచబడుతున్నప్పుడు దాని వెనుక చాలా భావం ఉంటుంది. అది మీరు అందరం కూడా గుర్తించవలసినటువంటి వాండరంగా ఉంటున్నాం. చారిత్రాత్మకమైనటువంటి విషయాలను, భౌగోళికమైనటువంటి విషయాలను, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను,
అన్నింటినీ కూడా చాలా ప్రార్థనాపూర్వకంగా సమీకరించి ఈ సందేశాలు తయారు గావించబడతాయి. వరల్డ్లో సెకండ్ బిగ్గెస్ట్ చర్చ్ దక్షిణ ఇండియా సంఘం అంటే. అలాంటి దక్షిణ ఇండియా సంఘంలో మనము సెయింట్ పీటర్ సంఘమే కాదు, కానీ దక్షిణ ఇండియా సంఘానికి అనుబంధంగా ఉన్నటువంటి ప్రతి ఆరాధనలో పాల్గొన్నటువంటి చోట ఈరోజు ఇదే సందేశాన్ని పలు కోణాల్లో ఆయా సేవకులు, గురువులు ధ్యానం చేస్తూ ఉంటారు. ఈరోజు మనకివ్వబడినటువంటి ధ్యానాంశం ఒక మహత్తరమైనటువంటి దేవుని యొక్క ఆయన యొక్క ప్రణాళికను మనందరికీ తెలియజేస్తూ ఉన్నటువంటి ఒక ధ్యానాంశం ఇది. మిషన్ షేరింగ్ గాడ్స్ పెయిన్ అని రాయబడింది. దైవ ప్రేరిత కార్యసేవ మరియు దేవుని యొక్క బాధను లేక దేవుని యొక్క నొప్పిని ఇతరులతో పంచుకొనడం. దేవుని యొక్క నొప్పిని ఇతరులతో పంచుకొనడం దైవ ప్రేరిత కార్యసేవ. మిషన్ అనగానే మీది ఏ మిషన్ అండి అని అంటాను నేను సహజంగా మాట్లాడుకునేటప్పుడు. సహజంగా మిషన్ అనేటువంటిది రకరకాలుగా, అంటే ఆ రోజుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణీతమైనటువంటి ఒక ఉద్దేశంతో సిఎంఎస్ వారు కావచ్చు, ఎల్ఎంఎస్ వారు కావచ్చు, ఐఎంఎస్ వారు కావచ్చు, ఒకవేళ ఎస్పీజీ వాళ్ళు కావచ్చు, హూ ఎవర్ ఇట్ మే బి, అలనాడు ఒక బృందంగా ఒక నిర్ణీతమైనటువంటి ఉద్దేశంతో దేవుని యొక్క పనిని వారు నిర్వర్తించడానికి ఒక్కొక్క నామధేయాన్ని వాళ్ళు పెట్టుకొని ఈ బృందాన్ని బృందాలుగా వారు ఆనాడు దినాలలో పంపించడం జరిగింది. బిడ్డల్ని దగ్గర పెట్టుకోండి నాన్న. మిషన్ అనగానే మనము గ్రహించవలసినటువంటి వారలంగా మనం ఉంటున్నాం. మిషన్ అనగానే, మిషన్ అనే పదము మిజియో డై అనేటువంటి ఒక లాటిన్ పదం నుండి అది బయటకు వచ్చింది. డై అంటే మిజియో డై అంటే గాడ్, అంటే దేవుని పని, దేవుని సేవ. ఇట్స్ నాట్ అది వరల్డ్లీ జాబ్. నాట్ పీపుల్స్ జాబ్. మనము గ్రహించాలి. అది దేవుని యొక్క పని. ఇది దేవుని యొక్క సేవ. దేవుని యొక్క సేవ ఎంత భారభరితమైనటువంటిదో, ఆయన ఎంత ఈనాటి ప్రపంచం ఎడల ఆయన ఒక దర్శనాన్ని కలిగి ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు, భారాన్ని కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. మనము ఈరోజు గ్రహించవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం.
మనందరికీ తెలుసు, అపోస్తలుల మత్తయి సువార్తలో చివరి అధ్యాయంలో గ్రేట్ కమిషన్, ఇరవై 28వ అధ్యాయము 19వ వచనాన్ని కానీ మనము చూస్తూ ఉంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించండి. గ్రేట్ కమిషన్, సమస్త జనులను ఆయన శిష్యులనుగా చేయాలి. ఇది దేవుని యొక్క మిషన్. ఇది దేవుని యొక్క తన కుమారుడైనటువంటి క్రీస్తు తన యొక్క శిష్యులను పంపిస్తూ పలికినటువంటి మాట ఇది. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 9వ అధ్యాయంలో, కొరింథీలోకి రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనము, ఎవరు అంటే గాబరాగా చదవకుండా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయగలిగితే, సహకరించగలిగితే, ఈ 14వ వచనంలో ఎలాగున సమస్త జనులను, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మానవాళిని ఆయన యొక్క శిష్యులనుగా మలచేటువంటి ఈ ప్రక్రియలో వారందరికీ సువార్తను ప్రకటించడానికి వెళ్ళినటువంటి ఆ యొక్క పనిలో అలాగన సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. యాక్చువల్గా ఈ పనిని ఎవరు నియమించాడంటే అది గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రభు వలన ఏర్పాటు చేయబడినటువంటిది. ఇది ఎవరో పంపిస్తే వచ్చారు, ఎవరో పంపిస్తే చేస్తున్నారు అనేటువంటిది కాదు. ప్రభువు నియమించాడు. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎవరిని పంపించారండి అని మాట్లాడుతూ ఉంటారు. దేవుని యొక్క సేవలో మన భారతదేశంలో దరిదాపుగా 140 కోట్ల పైచిలుకు జనాంగం ఉన్నారు. ఈ కోట్లాది మంది జనాంగాన్ని రక్షించవలసినటువంటి, సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత ఇది ఒక ఆయన యొక్క సేవకులదే కాదు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు మీరు నోట్ చేసుకుంటే మంచిదని, చక్కగా మీరు బలపడడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి, దేవుని యొక్క వాక్యంలో మీరు ఇంకా ఎదగడానికి ఎంతగానో ఇది ఉపకరిస్తుందని నేను భావిస్తున్నాను. 2వ అధ్యాయం 21వ వచనం, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. అందరూ దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్ జాబ్స్. నాకు డ్యూటీ ఉందండి, ఎవరు వెళ్ళొద్దన్నారు, ఎవరు చేయొద్దన్నారు? బాబు కొంచెం పని చేయాలయా అని అన్నాం అనుకోండి, ఎట్లాగుంది సార్ ఇవాళ డ్యూటీ సార్.
లేకపోతే నా జాబ్ ఉంది సార్, నా పని ఉంది సార్. ఇట్లా ఎంతోమంది చెప్పేటువంటి వాళ్ళు అందరూ తమ యొక్క సొంత కార్యాలను ఏం చేస్తున్నారు? సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. కానీ అంటే దేవుని సేవను, దేవుని పనిని ఎవరు చేస్తారు? మరి ఎవరు చేస్తారు? యేసుక్రీస్తు కార్యములను చూడరు, అంటే పట్టించుకోరు. అందరూ ఎవరికి వాళ్ళే తమ యొక్క సొంత కార్యాలని, తమ డ్యూటీల్ని, తమ బాధ్యతల్ని ఎవరికి వాళ్ళే, దిస్ ఈజ్ మై జాబ్, దిస్ ఈజ్ మై వర్క్, దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ అని చెప్పుకుంటూ వాళ్ళ పనులను, అసలు నిన్ను సృజించినటువంటి సృష్టికర్త యొక్క బాధ్యతను, పనిని ఎంతమంది నిర్వర్తిస్తున్నాము, ఇది మర్చిపోతున్నారు, ఇది గ్రహించలేకపోతున్నారు. 2వ అధ్యాయంలో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3-4 వచనాలను మనం చూస్తూ ఉంటే ఇక్కడ రాస్తున్నాడు. ఎవరు చేస్తారు అని అంటే, అక్కడ చూడండి, అక్కడ కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక, ఈ పని చేసేటువంటి వాళ్ళు కక్ష చేతో, ఉక్రోషం చేతో, కోపం చేతో, ఆయన చేస్తున్నాడు కాబట్టి నేను చేయాలి, ఆమె చేస్తుంది కాబట్టి నేను చేయాలి, ఆమె చేయట్లేదు కాబట్టి నేను చేయను, ఆమె చేస్తే నేను చేస్తా, ఈ వంతులు వేసుకుంటూ పంతాలకు వెళ్ళి దేవుని పనిని ఈనాడు చాలామంది చేయకుండా ఎవరికి వాళ్ళే స్వార్థపూరితులై కక్ష పూరితమైనటువంటి అనుభవాలతో దేవుని యొక్క మిషన్ని నిర్వర్తించినటువంటి వాళ్ళుగా ఉండిపోతున్నారు. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైనటువంటి మనస్సు గలవారై, ఏంటట, ఒకనినొకడు తనకంటే ఏం చేయాలి? ఇది చాలా ముఖ్యమైనది. నువ్వు కాదు యోగ్యుడు, నీకంటే అతడు నాకంటే యోగ్యుడు, ఆమె నాకంటే యోగ్యురాలు అని ఎప్పుడైతే ఎప్పుడైతే దేవుని బిడలముగా మనం ఎంచుకుంటామో అప్పుడే దేవుని యొక్క పనిని మనము నిర్వర్తించగలం. ఒకనికంటే ఒకడు యోగ్యుడిగా, చాలామంది తీసేసి మాట్లాడుకుంటూ ఉంటారు, చాలామంది తృణీకరించి మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయి ఏంటండి, లేకపోతే అతనేంటండి, వాడేంటండి, ఊరికినే చాలా పరుష పదజాలంతో వాడండి, వీడండి, లేకపోతే ఇంకా చాలా దుర్భాషలు, బూతులు, ఇలాంటి వ్యర్థమైనటువంటివి. ఒకనికంటే ఒకడు యోగ్యుడిగా ఎంచుకొనుచు నాకంటే ఆ సోదరుడు యోగ్యుడు, నాకంటే ఆ సోదరి యోగ్యురాలు, నాకంటే ఆ బిడ్డ యోగ్యురాలు, నాకంటే ఆ కుమారుడు యోగ్యుడు అని ఎప్పుడైతే మనం ఏం చేస్తామంటే, వాళ్ళల్లో ఉన్నటువంటి చిన్ని వ్యక్తిగతమైనటువంటి మిస్టేక్స్, తప్పిదాలను, పొరపొచ్చాలను మనం చూసి మనం ఏం చేస్తున్నామంటే జడ్జ్ మనమే చేసేస్తున్నాం. ఆయమ్మయ్య పలానా ఆయన, ప్రభు ఏమంటున్నాడంటే తీర్పు తీర్చుట అది నా పని అని ప్రభు చెప్తుంటే నువ్వెవరో తీర్పు తీర్చడానికి? రేపటి దినము నా నిత్య రాజ్యానికి నువ్వే పర్మిషన్ ఇస్తావా? పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళేది నువ్వేనా? దేవుని రాజ్యానికి నడిపించేది ఆయన కనుక ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. తనకంటే ప్రతివాడును కూడా యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడు, ఇక్కడ అది చూడండి, మీలో ప్రతివాడు, ఎవ్రీ పర్సన్, ఇక్కడ మీరు, నేను, మనము, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను చూడవాలి. అంటే దాని అర్థం పర్సనల్ విషయాల్లోకి వెళ్ళిపోమని కాదు.
వాళ్ళ ఇళ్లలోకి జొరపడి వెళ్ళమని కాదు, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయాల్లోకి వెళ్ళమని కాదు. ఇక్కడ దీని అర్థం ఏమిటంటే వారిని రక్షించమని అర్థము. ప్రియబిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్పండి. మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరులను రక్షించాలి. యు సేవ్ యువర్ నైబర్, యు సేవ్ యువర్ టెనెంట్. This is responsibility God has given us for everybody. ఒక మాట చెప్తాను, మనం ఎన్ని సంవత్సరాల నుండి దేవుని సంధికి వస్తున్నాం, ఎంతమందిని రక్షించాం? అసలు ముందు నువ్వు రక్షించబడ్డావా? ఓ పాస్టర్ గారి దగ్గరికి ఒక యవనస్తురాలు వచ్చిందట. అయ్యారండి నాకు దేవుడండి అసలు అదేంటో తెలియదండి, అసలు నిద్రపట్టట్లేదండి, నాకు దేవుని సేవ చేయాలని నాకు ఉందండి. కనుక మరి మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా ఏం చేస్తాను దేవుని సేవ చేస్తాను. సరే అమ్మా, ఒక చిన్న స్లిప్ తీసుకురా అని అన్నాడట. ఒక చిన్న స్లిప్ తీసుకురా అంటే ఆ స్లిప్ తీసుకొచ్చిందట. ఆ స్లిప్ మీద ఒక విషయాన్ని రాసి దాన్ని ఫోల్డ్ చేసి దాన్ని మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని మీరు ప్రార్థనాపూర్వకంగా దాన్ని ఓపెన్ చేసి దాన్ని నిర్వర్తించండి అమ్మా అని చెప్పేసి అన్నాడట. దానిలో ఆ పాస్టర్ గారు ఏమని రాశాడంటే, ముందు నీ ఇంటి వారిని రక్షించు, ముందు నీ భర్తను రక్షించు, ముందు నీ భార్యను రక్షించు, ముందు నీ కొడుకుని రక్షించు, నీ కోడలను రక్షించు, నీ కుటుంబ సభ్యులను రక్షించు. వీళ్ళని రక్షించాలంటే కానీ వీళ్ళంటే వెళ్ళి ప్రపంచాన్ని రక్షించేస్తారట. ఈనాడు ఎంతమంది నీ కుటుంబంలో నీ భార్య రక్షించబడిందా? ఒక విషయం జ్ఞాపకం చేస్తాం, మన వయసు ఎంత, ఎన్ని సంవత్సరాల నుండి దేవుని సంధికి వస్తున్నావు? మీలో ప్రతివాడు తన సొంత కార్యాలని గాక ఇతరుల కార్యాలు. దిస్ ఈజ్ గాడ్స్ మిషన్. ఇది సేవ అంటే. ఇతరులను రక్షించవలసినటువంటి బాధ్యత. ఈవెన్ యువర్ హస్బెండ్, ఈవెన్ యువర్ వైఫ్, ఈవెన్ యువర్ సన్, యువర్ డాటర్, యువర్ ఫ్యామిలీ మెంబర్స్, యువర్ డాడీ, యువర్ మమ్మీ, వీళ్ళని రక్షించవలసినటువంటి బాధ్యత. ఈనాడు అందరు సొంత పనులు చూసుకుంటూ ఏం చేస్తున్నారంటే దేవుని పనిని నిర్లక్ష్యం చేయబట్టే ఈనాడు ఇంకా మారు మనసు పొందినటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎక్కువైపోయారు. ఇది చాలామంది గ్రహించవలసినటువంటి వాళ్ళకి. అందుకనే కీర్తన గ్రంథం 81వ కీర్తనలో కీర్తనాకారుడు ఎనిమిదవ వచనం చూడండి అన్నా, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు ఒక సంగతిని తెలియజేస్తాను. అయ్యో అయ్యో అయ్యో, ఈ పాదం చూడండి, ఎప్పుడు వాడతాం ఈ అయ్యో అనేటువంటిది? ఎప్పుడు వాడతాం? ఏ బాబు ఎప్పుడు వాడతాం? చాలా చాలా బాధ ఉన్నప్పుడు అయ్యో అయ్యో అయ్యో. ఇజ్రాయేలు అంటే ఎవరు? ఇజ్రాయేల్ అంటే ఎవరు? మా ఊర్లో ఇజ్రాయేల్ ఎవరు లేరండి, మా సంఘంలో ఇజ్రాయేల్ ఎవరు
ఇజ్రాయేల్ అంటే మీరు నేను మనమే. అయ్యో ఇజ్రాయేలు, అయ్యో అయ్యో ఇజ్రాయేలు, అయ్యో ఇజ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల. ఇది అయ్యో, ఇది ఎవరి పదం? ఇది దేవుని పదం. అయ్యో అంటే ఇది ప్రభువే ఆసాపు ద్వారా పలికిస్తున్నటువంటి మాట. దేవుని యొక్క మిషన్ గురించి, అయ్యో నీవు నా మాట విని నా పని చేస్తే ఎంత బాగుండు, నా మాట వింటే ఎంత బాగుండు, నా మాట వింటే నీ యజమాని రక్షించబడేవాడే, నా మాట వింటే నీ భార్య రక్షించబడేదే, నా మాట వింటే నీ కుమారుడు రక్షించబడేవాడే. నీ కుమారుడికి అలా అయ్యేది కాదే, నీ కుమార్తెకి అలా అయ్యేది కాదే, మీ కుటుంబంలో ఇలాంటి విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితులు వచ్చేవి కాదే, నీ కుటుంబంలో ఈ అశాంతి అనేటువంటిది చోటు చేసుకునేది కాదే. అయ్యో అయ్యో, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. అయ్యో ప్రభువారు, అయ్యో అయ్యో. ఈ పదం నేను ఎన్నిసార్లు చదివాను. దరిదాపుగా ఈ వారమంతా నేను చదువుతున్న, ఇప్పటికీ ఈ కీర్తన చాలాసార్లు ధ్యానం చేస్తుంటాను. ఈ కీర్తన చదువుతూ ఉన్నప్పుడు దేవుడు, పాస్టర్ గారు కానీ ఒకవేళ నేను కానీ, ఏంటండి నేను ఎంత బాధపడుతుంటే ఆయనకి కొంచెం కూడా పట్టదండి. నీ బాధనేమో ఇతరులు పట్టించుకోవాలా? నిన్ను సృజించినటువంటి సృష్టికర్త అయ్యో అని గట్టిగా కేక వేసి పలుకుతుంటే, అయ్యో అయ్యో. ఎవరిని గురించి? ఇక్కడ ఉన్నటువంటి నిన్ను గురించే, ఇక్కడ ఉన్నటువంటి నిన్ను గురించే. ఎవరికి వాళ్ళే దులిపేసుకోమాకండి ప్రిబిడ్లారా. చాలా నాకు గుండె బ్రద్దలైపోతుంది. దేవుని యొక్క వాక్యాన్ని, దీనిలో ఉన్నటువంటి శక్తిని గ్రహించినటువంటి వాళ్ళుగా ఈనాడు మానవాళి మనం జీవిస్తున్నామేమో. ఇదే 81వ కీర్తనలో మళ్ళా రాస్తున్నాడు 13వ వచనం. అయ్యో అయ్యో, అక్కడే ఇజ్రాయేల్ అన్నాడు, క్రింద వివరణ ఇచ్చాడు. ఇజ్రాయేల్ అంటే ఎవరన్నమాట? నా ప్రజలు. అయ్యో నా ప్రజలు. ఇజ్రాయేల్ అంటే ఇక్కడ రాస్తున్నా, అయ్యో నా ప్రజలు అంటే ఇక్కడ విశ్వాసులమైనటువంటి మీరు నేను మనమే. దేవుని మాట వినిన ఎడల ఇజ్రాయేలు. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. అంటే నా ప్రజలు, ఆ ఇజ్రాయేల్ అంటే ఎవరన్నమాట? నీవు నేను మనమే. నా ప్రజలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మేలు. ఈనాడు దేవుని మాట, దేవుని పని చేసేవాళ్ళు లేరు. అందరూ తమ సొంత కార్యాలు చూసుకునేవాళ్ళు, తమ బాధ్యతలు, తమ వ్యక్తిగతమైనటువంటి విషయాలను, సొంత విషయాల్ని, సొంత కార్యాలను చూసుకుంటున్నారు. కానీ దేవుని సేవ, మిషన్ అంటే దేవుని పని చేసేవాళ్ళు, దేవుని సేవ చేసేవాళ్ళు. మన భారతదేశాన్ని ఎవరు రక్షిస్తారు? నీ ఇంటిని గురించి నీకు బాధ్యత లేకపోతే, నీ కుటుంబాన్ని గురించి, నీ భర్తను గురించి, నీ భార్యను గురించి, నీ బిడ్డల గురించి, నీ ఇరుగువారిని గురించి, నీ పొరుగువారిని గురించి, అరే వాళ్ళండి అమ్మో వాళ్ళ జోలికి వెళ్ళమాకండి అమ్మో, వాళ్ళు అది వచ్చింది మీ మన మీద పడద్దండి. మరి వాళ్ళని గురించి ఎవరు రక్షిస్తారు? వారిని రక్షించవలసినటువంటి అమ్మో వాళ్ళండి, వాళ్ళ జోలికి వెళ్తేనండి ఇక అంతా నిజమే. వాళ్ళని ఎవరు రక్షిస్తారు? మరి రక్షించవలసినటువంటి బాధ్యత దేవుడు. అందరూ సొంత కార్యములను చూసుకొనుచున్నారే కానీ యేసుక్రీస్తు కార్యాలను, దేవుని యొక్క సేవను నిర్వర్తించేటువంటి వాళ్ళు ఈనాడు చాలామంది లేరు. మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మళ్ళా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు కాదు కానీ మీరు మళ్ళీ వచ్చే ఆదివారం చెప్పండి, దీనిలో అయ్యో అనే పదం ఎన్నిసార్లు రాయబడిందో ఈ యొక్క చాప్టర్లో. 23వ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఇప్పుడు కౌంట్ చేసి చెప్పొద్దు, కానీ వచ్చే ఆదివారం మళ్ళా సందేశంలో నాకు చెప్పాలి. అయ్యో అయ్యో. 13వ వచనం, అయ్యో వేషధారులైన
వేషధారులైనటువంటి శాస్త్రులారా, వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా, వేషధారులారా. పైకి చాలా ఎలా ఉంటారంటే చాలా భక్తిపరుల్లాగా, విశ్వాసుల్లాగా, పైనుండి మనమే దేవదూతలు అనుకుంటారు. ఇక వీళ్ళంత మంచి వాళ్ళు ఎవరు లేరు అనుకోవాలి. వీళ్ళ వే ఆఫ్ స్టైల్, వీళ్ళ యొక్క వస్త్రధారణ, వీళ్ళ యొక్క పోకడ చూస్తుంటే అబ్బో వీళ్ళు అనుకోవాలి మనం. మసపోకుడి దేవుడు వెక్కిరించబడు. అయ్యో అని పిలుస్తూ ఉన్నాడు. నిర్గమకాండంలో 32వ అధ్యాయంలో చూడండి, మోషేతో తన ప్రజలైనటువంటి వాళ్ళని గురించి దేవుడు మాట్లాడినటువంటి మాట 31, 32 వచనాలు చూడండి. నిర్గమకాండము 32వ అధ్యాయము 31, 32 వచ్చినప్పుడు, అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు, ఒక సేవకుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అక్కడేమో ఇప్పటి వరకు ఆ మాట ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు. ఇక్కడ ఒక దైవజనుడు, ఒక దేవుని ప్రతినిధి, ఒక దేవుని యొక్క సేవకుడు, దైవజనుడు, దేవుడు పంపినటువంటి ఆ యొక్క దేవుని యొక్క ప్రజల పక్షముగా పంపబడినటువంటి మోసెస్ అయ్యో ఈ ప్రజలు యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు. ఏం చేశారు వాళ్ళు? వారు బంగారు దేవతను తమ కొరకు ఏం చేశారట? చేసుకునేది. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమోలు కొనుచున్నానని అనెను. అయ్యో ఒక దైవజనుడు అని చాలా వేదనతో పలుకుతున్నటువంటి మాట. 40 దినాలు ఆ హోరేబు పర్వతం మీదకి వెళ్ళి గడిపి క్రిందికి దిగి వచ్చేటప్పటికి, మోషే కనబడకపోయేటప్పటికి, మోషే కొద్ది రోజులు జస్ట్ వాళ్ళ ముందు లేకపోయేటప్పటికి వీళ్ళు ఏం చేశారు? బంగారపు దూడను, వారి దగ్గర ఉన్నటువంటి నాగలను, నట్టను, వీటన్నిటిని కలెక్టివ్ చేసుకొని దాన్ని కరిగించి ఒక బంగారపు దూడను, నెహుష్టాన్, ఓ దేవతను వాళ్ళుగానే సృష్టించేసుకుని వాళ్ళు తమను తామే దేవుని ఎదుట చాలా విరోధముగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎంత దుర్భరమైనటువంటిది. అయ్యో దేవుని యొక్క సేవకుడు, ఇప్పటి వరకేమో దేవుడు అయ్యో ఇక్కడేమో దేవుని యొక్క సేవకుడు అయ్యో ఈ ప్రజల గురించి, వారి యొక్క అవిధేయతను గురించి, చేయరాని కార్యాలు చేసినప్పుడు మోషే ఆ యొక్క ఇజ్రాయేలీల గురించి అయ్యో దేవుని యొక్క సేవకుడు మోషే ఎంత బాధపడుతున్నాడో. ప్రభువా, వీళ్ళు నీకు విరుద్ధమైనటువంటి పని చేస్తున్నారయ్యా, నీకు విరుద్ధంగా వీళ్ళు జీవిస్తున్నారయ్యా, నీకు విరుద్ధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారయ్యా, నీకు విరుద్ధంగా వీళ్ళు నడుచుకుంటున్నారయ్యా, నీకు విరుద్ధంగా వీళ్ళు ఈ బంగారపు దూడను వీరు చేసుకున్నారయ్యా. ఈరోజు కొరకైనటువంటి దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 40వ కీర్తనలో చూడండి. 40వ కీర్తన 40వ కీర్తన 7వ వచనం చూడండి. అప్పుడు ఏమిటట? పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము
ఈనాడు యేసుక్రీస్తు వారిని గురించి ఇది వ్రాయబడినటువంటి ప్రవచనం ఇది. యేసుక్రీస్తు వారు జస్ట్ ఈ లోకంలోనికి ఆయన ఎందుకు వచ్చాడో ఏంటో అనేటువంటిది చాలామంది గ్రహించం. పుస్తకపు చుట్టలో ఆయన గురించి వ్రాయబడినటువంటి ప్రకారము, నన్ను గూర్చి వ్రాయబడినటువంటి ప్రకారము నేను వచ్చి ఉన్నాను. పుస్తకపు చుట్టలో, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. యేసుక్రీస్తు వారు ఆయన లోకానికి వచ్చి ఆయన పలుకుతున్నటువంటి మాట ఇది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో, అక్కడేమో పుస్తకపు చుట్టలో అన్నాడు, ఇక్కడ గ్రంథపు అంటే స్క్రాల్స్ కదా, అప్పుడు దొరికినటువంటివి. అప్పుడు స్క్రాల్స్, ఆ చుట్టలు దొరికాయి కదా కుమ్రాన్ గుహల్లో, ఇజ్రాయెల్ దేశంలో ఈ త్రవ్వకాల్లో, ఈ కుమ్రాన్ గుహల్లో, వ్యాలీస్లో ఈ చుట్టలు దొరికాయి. దానిలో వ్రాయబడిన ఆ యొక్క గ్రంథపు చుట్టలో ప్రభువారిని గురించి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు, ఇక్కడ దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అని అక్కడ రాయబడింది. కానీ హెబ్రీ పత్రికలు ఇక్కడ ఏమన్నా రాయబడిందంటే, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని అంటే, నీ చిత్తం. ఈనాడు మన చిత్తం నెరవేర్చడానికి కాదు దేవుడు నిన్ను సజీవ లెక్కలో, 8వ నెలలో దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచింది. నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి కాదు, ఈ ఆగస్టు నెలలో దేవుడు నిన్ను క్షేమంగా ఉంచింది. గడిచినటువంటి వారంలో ఆ వాయనాడులో ఏం జరిగింది, కేరళలో ఏమైంది, ఎన్ని వందల కుటుంబాలు అయిపోయినాయి, అవునా కదా, 100 కుటుంబాలు. దేవుడు నిన్ను అలా చేయలేదే. ఆ కాలికట్ట ప్రాంతంలో 100 కుటుంబాలు రాత్రి కదా, ఎన్ని కుటుంబాలు ఆ కొట్టుకుని పోయాయో, ఆ వ్యాలీస్లో ఆ ప్రవాహానికి అవన్నీ వెళ్ళిపోయాయో. దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచింది దేనికోసం? దేవుడు నిన్ను క్షేమంగా ఉంచింది దేనికోసం? నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానిక, నీ ప్రణాళిక నెరవేర్చుకోవడానిక, నీ ఉద్దేశాలు నెరవేర్చుకోవడానిక, నీ తలంపులు నెరవేర్చుకోవడానిక? అందరూ తమ సొంత కార్యాలను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను, దేవుని కార్యాలను ఏం చేయట్లేదు, చూడలేదు. ఇందాక ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. దేవుని కార్యాలను గురించి పట్టించుకునేవాళ్ళు కావాలి. ఈ మనుషులు ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి దేవుడు తన అద్వితీయ కుమారుడైనటువంటి, ఏకైక కుమారుడైనటువంటి, జనితైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని, నా కుమారుడా, వీళ్ళందరూ ఎవరికి వాళ్ళే తమ సొంత పనులు చేసుకుంటున్నారయ్యా, ఎవరికి వాళ్ళే. వచ్చే ఆదివారం ఈ చీర కట్టుకెళ్ళాలి నేను, వచ్చే ఆదివారం ఈ డ్రెస్ వేసుకెళ్ళాలి నేను, ఈ మ్యాచింగ్ వేసుకెళ్ళాలి నేను, వచ్చే ఆదివారం నగలు వేసుకెళ్ళాలి నేను, వచ్చే ఆదివారం నేను నన్ను చూసి పలానోళ్ళు ఇలాగ అనుకోవాలి నేను, వచ్చే ఆదివారం పలానా అనుకోవాలి నేను. మనుషులు చూడడానికి మన యొక్క జీవితాన్ని, కాలం గడిపేస్తున్నాము, వారాలు గడిపేస్తున్నాము. కానీ దేవుని చిత్తాన్ని ఎంతమందిని మనం నెరవేర్చేటువంటి బిడ్డగా నేను మనం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అందుకని నీవు నెరవేర్చకపోతే ప్రభు ఏమంటాడో తెలుసా? అయ్యో, ఆయన ఏడుస్తూ ఒక్కడైనను ఇక్కడ కనబడకపోయేటప్పటికి ఆకాశము నుండి నరులను ఆయన చూస్తున్నాడు. నేను పిల్లలను పెంచి పెద్దవారిని నేను చేశాను, వీరు నా మీద ఏం చేశారు? పిల్లలను పెంచి పెద్దవారిని చేశారు, వీరు నా మీద తిరుగుబాటు చేశారు. ఆఖరికి ఒక్కగానొక కొడుకు అయినటువంటి జనితైక కుమారుడైనటువంటి క్రీస్తుని, నా కుమారుడా నువ్వు వెళ్తావా అంటే, వెళ్తాను నాన్న. నువ్వు చచ్చిపోవాలి అక్కడ, వెళ్తావంటే, నా ప్రాణాన్ని అర్పించినా సరే వెళ్ళి నీ ఇష్టాన్ని నెరవేరుస్తాను నాన్న, నీ హృదయాలోచనని నెరవేరుస్తాను నాన్న, నీ ఆలోచనే నెరవేరుస్తాను నాన్న. దేవుడు
హీ క్రియేటెడ్ హిజ్ ఓన్ ఇమేజ్ ఫర్ ఎవ్రీబడి. యేసుక్రీస్తునే కాదు, దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళిని తన పోలికలో దేవుడు చేసుకున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అందరినీ దేవుడు తన పోలికలో చేసుకున్నాడు. మరి దేవుని యొక్క మిషన్ని ఎవరు నెరవేరుస్తారు? దేవుని యొక్క బాధ్యతను ఎవరు నెరవేరుస్తారు? ప్రభు అంటున్నాడు ఇక్కడ పుస్తకపు చుట్టలో, ఈ గ్రంథపు చుట్టలో నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నన్ను గురించి రాయబడిన ప్రకారము నేను ఈ లోకానికి నేను వచ్చానయ్యా, నేను వచ్చాను. మరి నువ్వెందుకు వచ్చావు ఈ లోకానికి? ఏదో పుల్ల శాస్త్రం అంట. వచ్చావా అంటే వచ్చానండి. అయ్యగారు ఫోన్ చేశారండి, వచ్చానండి. ఏ పుల్లయ్య అన్నాడంట, రమ్మన్నాడంట, వచ్చాడంట. పుల్లయ్య వెళ్ళమన్నాడంటే వెళ్ళాడంట. పుల్లయ్య శాస్త్రం అంటే ఇదే. పుల్లయ్య శాస్త్రం అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. పుల్లయ్య వచ్చావంటే వచ్చారు, వెళ్ళావంటే వెళ్ళారు. ఎందుకు వచ్చారు? దేవుడు నిన్ను పిలిచింది ఎందుకోసం అంటే మన చేతులు ఒప్పుకుంటూ రావడానికి కాదు. నాట్ టు ఎక్స్పోజర్ అవర్ లైఫ్స్, our personal things, our personal life, our personal issues, our personal things. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు నిన్ను ఇక్కడికి ఈ ఆగస్టు మాసంలో ఈ యొక్క మొదటి వారంలో దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రణాళిక ఇది. దేవుని ప్రణాళిక. అయ్యగారు ఇవాళ బాగా ప్రసంగం చేశారు. ప్రసంగానికి మార్కులు వేయద్దు, ముందు దిద్దుకోవడానికి ప్రయత్నం సరిచేయండి. సంవత్సరాల తరబడినా సరే వాతవేయబడినటువంటి మనసాక్షి లేకుండా జీవించకుండా ప్రయోజనం లేదు. దేవుని చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చానయ్యా. నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషమయ్యా, నాకు సంతోషం. ఆయనకట నా డాడీ యొక్క ఇష్టం నెరవేర్చడమే ఆయనకట సంతోషం. మరి నీకేం సంతోషం? పలానోళ్ళు ఏదో చెప్పారండి, అది చేయటమే నాకు సంతోషం అండి. మనుషుల ఆలోచనలు నెరవేర్చడం ఎందుకయ్యా? నీవు మనుషుల తలంపులు నెరవేర్చడం ఎందుకయ్యా? ఎవరో నిన్ను మోడరేట్ చేస్తుంటే, ఎవరో కీ తిప్పుతుంటే ఆ కీలు ప్రకారం మనం కీలు బొమ్మల్లాగా మనం ఆడుతున్నామా? పూర్వం తోలు బొమ్మల ఆటలు ఉండేవి మా చిన్నాడి దినాల్లో. తోలు బొమ్మల ఆటల మీకు తెలుసా? తోలు బొమ్మల ఆట ఎంతమంది చూశారు? చెప్పండి, ఎంతమంది చూశారు తోలు బొమ్మల ఆట? ఎనీబడి చూసిన వాళ్ళు చెప్పండి. ఎంతమంది? వెనకాల నుండి ఏం చేసేవాడు? ఆడిచ్చేవాడు. ఆయన వెనకాల ఎట్ట ఆడిస్తే ఇక్కడ తెర ముందు ఆ బొమ్మ అట్ట ఆడొద్దు అనమాట. ప్రియ బిడ్డలారా, ఇది ఎందాక ఎంతకాలం ఇది? మన జీవితాలు, మన కాలయాపన, మన సమయం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అసలు నువ్వు ఎంత సమయాన్ని, వారంలో 7 రోజుల్లో ఎంత సమయాన్ని మనం వెచ్చిస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరికి. వీళ్ళ గురించి నవ్వుకోమాకండి. ఇది నీకే. అయ్యగారు ఫలానాళ్ళ గురించి చెప్పాడు, ఫలానా వ్యక్తి గురించి చెప్పాడు కాదు. ఇది ఎవరికి వారికే, ఎవరికి వాళ్ళకే. ఇది నీకే సోదరుడా, సోదరి. ఇది మనకే, ఇది నాకే అనుకోడు. ఎవరికి వాళ్ళే, నాకే. ప్రభు నాతోనే మాట్లాడాడు. నేను ఇక నుండి ప్రభు నీ చిత్తాన్ని నెరవేరుస్తాను, నీ పని చేస్తాను, నీ సేవ చేస్తాను. ఒక ఆత్మనైనా నేను రక్షించకపోతే ఎట్లా? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ప్రియ బిడ్డలారా, ఎప్పుడే పాడినే పాత పాటలు పాడాలని కాదు, కొత్త పాటలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. దయతో ప్రియ బిడ్డలారా, కొత్త పాటలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కొత్త పాటలు ఆంధ్రకేశ్ ఆదివారం అయ్యగారు ఎప్పుడు మాకు రాని పాటలు పెడతారు. ఇవన్నీ మానేసేయండి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. యూట్యూబ్లో కానీ ఒకవేళ ఎన్నో పాటలు మనకు దొరుకుతాయి, వాటిని మనము నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. నా సేవా జీవితంలో ఇప్పటికీ క్రైస్తవుడంటే నిరంతర విద్యార్థి, నేర్చుకునేటువంటి వాడు. ఏవి లోక సంబంధమైన విషయాలు కాదు, లోక అలవాట్లు కాదు, దురలవాట్లు కాదు, దుర్వ్యసనాలు కాదు, ఇవి కాదు. మనకు కావలసింది మనం ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను మనము నేర్చుకునేటువంటి వాళ్ళముగా మనం ఉండాలి. మనము 471వ గీతాన్ని చూడండి. 471వ గీతాన్ని
ఒడ్డు చేరిని ఎదుట నిల్చున్నప్పుడు రక్షక ఒక ఆత్మనైనా తేక సిగ్గుపడి పోదునా. ఆంధ్రప్రదేశ్ కీర్తనలు ఎంతమంది దగ్గర ఉన్నాయి? ప్రార్థనకు వస్తున్నావా లేకపోతే షికారికి వెళ్తున్నావా? బైబిల్ గ్రంథం చర్చకు వచ్చేటప్పుడు బైబిల్ గ్రంథాన్ని, కీర్తన పుస్తకం, ప్రార్థన పుస్తకం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయతో ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్ నీ వాక్యాన్ని మోయడానికి సిగ్గుపడమాకండి. కీర్తన పుస్తకం, ప్రార్థన పుస్తకం దేవుని సంధికి వచ్చేటప్పుడు తెచ్చుకుందాం. ఒడ్డు చేరి నీ ఎదుట నిల్పునప్పుడు రక్షక ఒక ఆత్మనైనా తేక సిగ్గుపడి పోదునా. ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. ఇవాళ అండి ఒట్టి చేతులతో రాలేదు అయ్యగారు, నేను కానుక దశంభాగం తీసుకొచ్చాను అయ్యగారు, లేకపోతే ఇంకేదన్నా నేను దేవునికి ఇవ్వాల్సింది తీసుకొచ్చాను అయ్యగారు. అన్నిటికంటే శ్రేష్టమైంది ఒక ఆత్మనైనా నువ్వు తీసుకొచ్చావా? ఒక్కరినైనా దేవుని యొద్దకు తీసుకుని వచ్చావా? ఆత్మలందు వాంఛ లేక సోమరులై కాలము. ఏ వాంఛ కావాలి నీకు? ఏ వాంఛ కావాలి? భార్యనెట్టు సంతోష పెట్టాలా? భర్తనెట్టు సంతోష పెట్టాలా? నీ కొడుకునెట్టు సంతోష పెట్టాలా? నీ కూతుర్నెట్టు సంతోష పెట్టాలా? లేకపోతే మా నాన్ననెట్లా సంతోష పెట్టాలా? మా అమ్మనెట్టు సంతోష పెట్టాలా? మా యొక్క కోడలనెట్టు సంతోష పెట్టాలా? మా కొడుకునెట్ట సంతోష పెట్టాలా? లేకపోతే మా కుమార్తెనెట్ట సంతోష పెట్టాలా? మా అల్లుడు గారినెట్ట సంతోష పెట్టాలా? వాళ్ళనెట్లా సంతోష పెట్టాలని ఆలోచిస్తున్నాము. కానీ దేవుణ్ణి ఎలా సంతోషపరచాలా అనేటువంటిది ఈనాడు చాలా మందికి లేదు. ఆత్మలందు వాంఛ లేక సోమరులై కాలము వ్యర్థపరచువారా నాడు చింతతోడ నిల్తురు. ఈనాడు సమయాన్నంతా వ్యర్థం చేసేవాడు. ఆ రోడ్లంట అక్కడక్కడక్కడక్కడ పంచలమట కూర్చునేది బదులు ఒక్క ఆత్మను రక్షించడానికి బాధ్యత తీసుకుని, రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒక్క ఆత్మనన్నా నువ్వు అసలు ఒక విషయం జ్ఞాపకం చేస్తా. నేను ధైర్యంగా మిమ్మల్ని అడుగుతున్నాను, అయ్యా నా వలన ఎంతమంది చర్చికి వచ్చారు అయ్యగారు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హౌ మెనీ? నీ వలన చర్చికి ఎంతమంది వచ్చారు? ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయి? నీ వలన ఎంతమంది రక్షించబడ్డారు? నీ కొరకు ఎన్ని వేలు, ఎన్ని లక్షలు నీ కొరకు నీ జేబులో, నీ పాకెట్లో, లేకపోతే నీ బీరువాలో, లేకపోతే నీ బ్యాంకులో నీ కొరకు ఎంత సంపాదించుకున్నావు? కానీ దేవుని కొరకు నువ్వేం పని చేశావు? దేవుని కొరకు ఏం చేసావు? ఒక రోజున ఇది లేకపోతే ఆయన ఎదుట అబ్బాయి 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 ఏడుస్తున్నా, ఒక ఆత్మన తెచ్చావయ్యా అంటే, అయ్యా వారం వెళ్ళాను అయ్యగారు, నేను అయ్యగారి కంటే కూడా ముందు వెళ్ళేవాడిని అయ్యగారు. అయ్యగారు ఆలస్యం చేసావేంటి అని అడిగేవాడిని కూడా అయ్యగారండి. అయ్యగారిని కూడా అది పెద్ద గొప్ప అనుకుంటున్నావా? ఆత్మను రక్షించడానికి ప్రయత్నం చేయి. అయ్యగారులో తప్పులు పట్టుకోవడానికి కాదు, లేకపోతే విశ్వాసుల్లో తప్పులు వెతకడానికి కాదు. ఆత్మలందు వాంఛ కావాలి. వాళ్ళ మాట వీళ్ళ మాటని పోడమాకండి. ఆత్మలందు వాంఛ కావాలి. అక్కడ రాయబడిన చూడండి 3వ వచనం, యేసువా నా స్వరక్షణ నిశ్చయంబు అయినాదే. అయ్యా కాదయ్యా, నేను రక్షించబడ్డానయ్యా. ఆయన అన్నాడంట, అట్లా కదయ్యా నువ్వు ఒక్క ఆత్మనన్న తెచ్చావా అని అతను అడుగుతుంటే ఈయన అంటాడంట, కాదే ముందు నేను రక్షించబడ్డా. నీ సంగతి సరేనయ్యా, నువ్వు రక్షించబడ్డావయ్యా, ఓకే. మరి నీ భార్య సంగతి ఏంటి? మరి నీ కొడుకు సంగతి ఏంటి? నీ కోడల సంగతి ఏంటి? నీ బిడ్డల సంగతి ఏంటి? ఆయన ఫలితంబు చూడా
కష్టపడనైతినే ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. అయ్యా ప్రభువా, అరే అయ్యో నాకు 69 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చేసినాయి, కానీ నేను ఒక్కడిని కూడా రక్షించలేదే. నా జీవితం నిండా మచ్చలేనే, చిరుతుపులు మచ్చల్లాగా, లేకపోతే ఒంటి నిండా లోక సంబంధమైనటువంటి మరకలేనే, ఒక్క ఆత్మను కూడా రక్షించలే. కాలమెల్ల గడిచి పోయే మోసపోతినేనయ్యో. ఎంత కాలాన్ని వేస్ట్ చేస్తున్నావయ్యా, కాలాన్ని వేస్ట్ చేస్తున్నావు, సమయాన్ని వేస్ట్ చేస్తున్నావు సోదరుడా. ఈనాడు మిషన్ అంటే, ఈనాడు మనకి భారతదేశానికి మిషనరీస్ వచ్చారంటే, మన బందర్ వెళితే నోబుల్ గారు, రెవరెండ్ రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ గారు, ఆయన బందర్కు వచ్చాడు. ఆయన 28/10/1841 సంవత్సరంలో అక్కడికి వచ్చాడు. ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడే చచ్చిపోయాడు. ఆయన సెయింట్ మేరీస్ చర్చిలో ఆయన సమాధి ఉంది. మళ్ళీ తిరిగి ఆయన ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళలేదు. ఇక ఆయన మళ్ళీ మా సొంత ఊరు వెళ్ళాలండి. మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారండి, మా ఊర్లో అక్కడ చాలా మంది ఉన్నారండి. ఈ ఊరుగా ఆయన వాళ్ళ స్వదేశానికి వెళ్ళలేదు. ఆయన ఇక్కడే చనిపోయాడు. అప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క దివితాలూక ఆ యొక్క ఉప్పెనలో ఎంతమంది చనిపోయారో, వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి వాళ్ళ మధ్యలో సేవ చేస్తున్నప్పుడు ఆయనకి బలహీనత వచ్చి అక్కడే అణగారిపోతే అక్కడే చనిపోయాడు. ఆయన చనిపోతూ ఉన్నప్పుడు ఆయన్ని ఒక ఆంగ్లేయుడు ఆయన యొక్క కాఫిన్ని, అంటే ఆయన యొక్క కాఫిన్ అంటే ఆయన సమాధి పెట్టిని ఒక ఆంగ్లేయుడు, ఒకవైపేమో ఒక బ్రాహ్మణ్, ఒకవైపేమో ఒక ముస్లిం, ఒకవైపేమో ఒక క్రిస్టియన్, నలుగురు మోసుకుని వెళ్ళారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాలమెల్ల గడిచి పోయే మోసపోతి నేనయ్యో, గడిచినాటి కాలమైతే ఏడ్చిన దురాద. అరే ఎంత తప్పు చేసేసానయ్యా అని తర్వాత ఏడితే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి? అదేదో సమయం ఉండగానే, దేవుడు సమయం ఉండగానే మనము దేవుని పనిచేస్తే, భక్తులార ధైర్యం తోడా. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులారా గమనించండి. నీ పొజిషన్ ఏదైనా సరే, నీకు అంత పెద్దవాడమైనా సరే, నీ బ్యాక్గ్రౌండ్ దేవునికి అవసరం లేదు. నీకు ఎంత ఉందని అవసరం లేదు ఆయనకి. నువ్వు ఆత్మలు సంపాదించావా లేదా, ఆయన పనిచేసావా లేదా, భక్తులార ధైర్యం తోడా. ఆయన దగ్గర, అయ్యా నేను ఇన్ని ఆత్మలు సంపాదించానయ్యా, యేసయ్యా నేను నలుగురిని పట్టుమని నలుగురిని నీ కాఫీని మోయడానికి, ఆ నలుగురిని, అయ్యా నలుగురు అంటే ఆ నలుగురు మోయడానికి సంపాదించుకోవడం కాదు, అసలు నీ ఇంటోళ్ళు నీ మోయరేమో ఒకవేళ. ఎలాంటి పరిస్థితి, ఎంత దుర్బలమైనటువంటి పరిస్థితితో. భక్తులారా ధైర్యం తోడా లేచి ప్రకాశించుడి, ఆత్మలెల్ల యేసు నోద చేరునోట్లు ఆత్మలెల్ల భారతదేశంలో ఎన్ని ఆత్మలు ఉన్నాయో ఎవరు రక్షిస్తారు? ఎవరికి వాళ్ళే సొంత పనులు చేసుకుంటున్నారు, ఎవరికి వాళ్ళే. దేవుని పని చేసేవాళ్ళు లేరు. ప్రియ సోదరుడా, ఒకవేళ నువ్వు రైల్వే ఎంప్లాయీవా, బ్యాంక్ ఎంప్లాయీవా, నువ్వు టీచర్వా, ఒకవేళ నువ్వు బాగా చదువుకున్నావా ప్రియ సోదరుడా, ఒక ఆత్మైన నీవు కొలీగ్స్తో, ఒకవేళ నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నావు, నీవు డైలీ వాయిస్ వర్కర్వా, ఒకవేళ నీవు ఏ ఫీల్డ్లో ఉన్నావు, మోటార్ ఫీల్డా, ఒకవేళ రియల్ ఎస్టేట్స్ ఫీల్డా, లేకపోతే ఇంకే ఫీల్డ్లో ఉన్నావు, ఏ జాబ్ అయినా సరే,
ఆ ఏరియాలో నీకున్నటువంటి మిత్రులకి ఒక్కరి దగ్గరికైనా వెళ్ళి నువ్వు సువార్తను చెప్పి దేవుని ఎద్దకు ఆత్మలెల్లా ఒడ్డు చేరిని ఏదోట తెచ్చునాటి రక్షక ఒక ఆత్మనైనా తేక సిగ్గుపడి పోదునా. ఒక ఆత్మను కూడా తీసుకురాకపోతే ఆయన ఎదుట నువ్వు షేమ్ అవుతావు. అక్కడ దేవుని ముందు నువ్వు షేమ్ అవుతావు. అక్కడ నువ్వు సిగ్గుపడతావు. నువ్వు సిగ్గుపడినటువంటి పరిస్థితి వస్తుంది. నువ్వు పలానా చేశానయ్యా, నేను పలానా అది చేశానయ్యా, పలానా ఇది చేశానయ్యా ఇవన్నీ కంటే ఒక ఆత్మనైనా నీవు దేవుని యొద్దకు నడిపించగలిగినటువంటి వాడవగా నేను మనం ఉండగలిగితే ఈరోజు కొరకైనటువంటి ప్రియ బిడ్డలారా, రెండవ పాఠ్యభాగంలో అపోస్తలుల కార్యాల్లో మీరు సౌలు గారిని గురించి మీరు చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో ఆ దమస్కు మార్గం గుండా ఆయన వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అనేకులైనటువంటి దేవుని ప్రజల్ని హింసించడానికి వెళుతూ ఉంటే మార్గ మధ్యంలో సౌలు పట్టబడతాడు. మార్గ మధ్యంలో అతడు ప్రియబిడ్డలారా ప్రకాశమానమైనటువంటి వెలుగు కనబడి ఆ యొక్క రథం మీద నుండి ఏం చేస్తాడు? ఆయన క్రిందికి పడిపోతాడు. అవునా కదా? క్రిందికి పడిపోయినప్పుడు అక్కడ 3 దినములు అక్కడ పడి ఉంటాడు. అక్కడ దేవుడు ఆ ఏరియాలో ఉన్నటువంటి పాస్టర్ గారితో అననీయ గారితో దేవుడు మాట్లాడాడు. నువ్వు వెళ్ళి ఆ యొక్క తిన్నదనబడినటువంటి 11వ వచనం వీధికి వెళ్ళి యోధాను అని అంట తార్సువాడైనటువంటి సౌలు అక్కడ ఉన్నాడు. అతడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు వెళ్ళి అతని మీద నువ్వేం చేయాలి? చేతులుంచి నువ్వేం చేయి? ప్రార్థన చేయి అని అననీయ గారిని పంపించాడు. ప్రభు అప్పుడు అననీయ గారు వెళ్తున్నాడు. అననీయ గారు వెళ్లే ముందు అంటున్నాడు అక్కడ 13వ వచనం, అందుకు అననీయ ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో అనేకులకు ఏం చేశాడు? అనేకులకు కీడు చేశాడు. సౌలు అంతకు మునుపు ఏం చేసిన వాడు? అంతకు మునుపు చాలా పూర్వము చాలా హానికరుడు, హింసకుడు, దోషకుడు. పూర్వము అతడు చాలా అనేకులను హింసించినటువంటి వాడు. పూర్వము అనేకులను బాధ పెట్టినటువంటి వాడు. పూర్వము హింసకుడు, దోషకుడు. అలాంటి వాడు, కీడు చేసినటువంటి వాడు. కానీ ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా, దేవుని సేవ చేసేవాళ్ళు ఏం చేయరు? కీడు చేయరు. ఏం చేస్తారు? రైట్, నోట్ దిస్ పాయింట్. దేవుని సేవ చేసేవాళ్ళు ఏం చేస్తారు? యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం, వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలువేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి ఏం చేస్తుంది అనుకుంటారట. ఈనాడు చాలామంది అనేకులను హింసించేవాళ్ళు, చంపేవాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, అది నేను ఏరేసానండి వాడిని, వాడి సంగతి తేల్చేశానండి, లేకపోతే అతని సంగతి తేల్చేశానండి, ఆమె సంగతి తేల్చేశానండి, ఆ అమ్మాయి సంగతి నేను మొత్తం టాప్ టు బాటం తేల్చేశానండి. ఇది కాదు తేల్చవలసింది, అతను రక్షించడం. పూర్వం అతడు హింసకుడు, దోషకుడు, హానికరుడు. కానీ ఇప్పుడు అతడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏమయ్యాడంటే ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఇప్పుడు 15వ వచనం చూడండి. అక్కడ అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం, అందుకు ప్రభు నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల. చూడండి ఎంతమంది దేవుని బిడ్డలండి. వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? అన్యజనుల దగ్గరికి వెళ్ళాలి, రాజుల దగ్గరికి వెళ్ళాలి, ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళాలి. నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన ఏమై ఉన్నాడు? ఒకప్పుడు కీడు చేసినవాడు, ఒకప్పుడు హింసించినవాడు. నిజంగా మారు మనసు పొందిన వాడైతే ఎవరిని హింసించడు. మారు మనసు పొందిన దానివైతే హింసకు ప్రేరేపణ కలుగు చేయవు. మారు మనసు పొందిన వాడవైతే నీవు ప్రొవోక్ చేయవు, ఎవరిని ప్రొవోక్ చేయవు. వెళ్ళు, నీకెందుకు, వెనకాల ఉన్నాను, నువ్వేం చేయడానికైనా నువ్వు వెళ్ళు, నీకెందుకు అని ఒకవేళ వెనకాల నుండి రెచ్చగొడుతున్నామా, స్పాయిల్ చేసేటువంటి వాళ్ళంగా మనం ఉంటున్నామా? నేను ఎన్ని శ్రమలనైనాను అతడు భరించుటకు ఇతడు ఏమై ఉన్నాడు? నేను ఏర్పరచుకొనిన
సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ప్రియబిడ్డలారా, క్రింద చూడండి 18వ వచనం. అప్పుడు ఈ అననీయ వెళ్ళి ప్రార్థన చేస్తేనట పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లు నన్ను నింపి ఉన్నాడు. అప్పుడే అతని కన్నుల నుండి ఏమైపోయినాయి చెప్పండి, ఏమైపోయాయి? పొరలు రాలి. సౌలు యొక్క కన్నులు ఉన్నట్టండి ఏం రాలిపోయాయి? ఈనాడు చాలామంది పొరలు అట్లాగే ఉంటున్నాయి. ఈ పాపపు పొరలు పోవడం లేదు. పాపపు పొరలు పోవకుండానే నేను సేవ చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అనుకుంటూ చాలామంది ఈనాడు జీవించేటువంటి వాళ్ళుగా జీవిస్తూ ఉన్నారు, ప్రవర్తిస్తున్నారు. ప్రియ సోదరుడా, నేను ముగింపులోకి వచ్చేసావు. సౌలు గారు చాలా పొరలన్నీ రాలిపోయాయి. పొరలు గ్రీకు భాషలో లెఫిస్ అని రాయబడి. లెఫిస్ అంటే ఈ క్యాటరాక్ట్ వచ్చినప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే ఆ పైన ఉన్నటువంటి ఆ పొరలను ఏం చేస్తారు? తీస్తారు. మరి ఈ పొరలను ఎవరు తీస్తారు చెప్పండి? ఈ పొరలు అసలు తీయాల్సిన పొరలు ఈ పొరలు తీయాలి. కంటి చూపు కనపట్టలేదానికి చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈనాడు సర్జరీ చేయించుకోవడానికి, క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు ఈ పొరలు పోవట్లేదు. ఈ పొరలు పోవాలి. ఈ పాపపు పొరలు పోవాలి. ఈ పాపపు పొరలు ఎప్పుడైతే పోతాయో సౌలు అప్పుడు ఏమైపోయాడంటే చెప్పండి, ఏమైపోయాడు? పౌలైపోయాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఈరోజు కొరకైనటువంటి మొదటి లేఖన భాగం యెషయా గ్రంథంలో, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడను. మళ్ళా అయ్యో యెషయా అంటున్నాడు, దర్శనాన్ని చూస్తున్నాడు. అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడై ఉండగా నేను ఆయన చూశాను. రాజైనటువంటి మృతి నొందినటువంటి సంవత్సరమున ఆయన ఆసీనుడై ఉండగా నేను చూశాను. నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని. అపవిత్రమైన జనుల మధ్యలో దేవుని సేవకుల దగ్గర అరే అయ్యగారు ఉన్నారు, ఎలా మాట్లాడాలో, అయ్యగారు ఉన్నప్పుడు నేనన్న బిహేవియర్ ఎలా ఉండాలి, చర్చిలోకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి, దేవుని సేవకుల ముందు నా అలవాట్లు ఎలా ఉండకూడదు, అరే దేవుడే వస్తున్నట్లుగా భావించాలి. ఎంతమంది దిద్దుకుంటున్నామా? అననీయ వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఆ పొరలు ఏమైపోయినాయి? ఇప్పుడైనా ఆ పొరలు రాలిపోతే, సోదరుడా సోదరి, నీలో ఏ పొర ఉందో, సోదరుడా ఏ పొర ఉందో, సోదరుడా ఏ పొర ఉందో, సోదరి ఓ తల్లి, నీలో ఏ పొర ఉందో, 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 సోదరుడా నీలో ఏ పొర? కనిపించే పొరలు కాదు, డాక్టర్ గారి దగ్గరితే కనపడే పొరలు కాదు, కనిపించినటువంటి పొరలు ఒకవేళ ఉన్నాయేమో ఆ పొరలను తీసివేయడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. ఆయన సిద్ధముగా ఉన్నాడు. యెషయా గ్రంథములో ప్రియబిడ్డలారా, ఈ మాటలు కనిపిస్తూ ఉంటాయి. మొదటి అధ్యాయంలో 25వ వచనాన్ని మీరు చదువుకోండి. నా హస్తమును నీ మీద పెట్టి క్షారము వేసి మస్టును నిర్మలము చేసి నీలో కలిపిన ఆ తగరములు అంతయు కూడా నేనేం చేస్తాను? తీసివేస్తాను. అంటే ఆ పొరల్ని, ఆ తగరాల్ని, వీటన్నిటినీ నేను తీసివేస్తాను. మొదటి అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ఆయన. యెషయా గ్రంథకర్త మొదటి అధ్యాయం 25వ వచనంలో యెషయా విజయం చూస్తుంటే, అరే యెషయా ఆయనట దర్శనం చూశాడట. చూడండి, ఒక విషయాన్ని చెప్పేసి ముగించేస్తా. అప్పటికే దర్శనం చూశాడు ఈయన. కొంతమంది సంఘాల విశ్వాసాలు ఎలాగుంటారంటే, అయ్యారంటే రాత్రి భలే దర్శనం వచ్చింది. ఈనాడు బాగా దర్శనాలు చూసేవాళ్ళు ఎక్కువైపోయారు. దర్శనాలు చూసుకునే ముందు అసలు నీ సంగతి ఏంటో మనం చూసుకోవాలి. ఆ దర్శనం చూసినప్పుడట దేవుడు వెంటనే ఆయన స్థితితో దేవుడు తెలియజేశాడంట. ఆయన ఈజ్ లుకింగ్ హిమ్సెల్ఫ్. ఆయన ఏ స్థితిలో ఉన్నాడో తెలియజేశాడు అక్కడ. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, నా నోటి నిండా ఏం వెళుతుందో, ఏముందో, నా హృదయం నిండా ఏముందో, ఇది గుర్తుపెట్టుకోవాలి.
నా శరీరం నిండా ఒంటి నిండా ఏమున్నాయో. ఈనాడు దర్శనం చూసినటువంటి ఆయన వెంటనే అతను తప్పిదాన్ని తెలియజేస్తే వెంటనే దేవుడట అక్కడికి సెరాపును పంపించాడు. అంటే ఎవరిని పంపించాడు? సెరాభిం. హిబ్రూలో సెరాభిం అంటే అర్థం ఏమిటంటే దూత, బలాఢ్యుడు అనమాట. అంటే ఆనాడు యెషయా దగ్గరికి ఆ సెరాభింని పంపించినట్లుగా ఈ రోజున ప్రజెంట్ దేవుడు తన సేవకుని ఇక్కడికి పంపించాడు. ఈ మార్నింగ్ ఆ సెరాభిం నీ ప్రక్కనే ఉండి తాగుతున్నప్పుడు ఇప్పుడే నీ పాపాన్ని ఒప్పుకుంటావా? ఇప్పుడే నీ తప్పిదాన్ని ఆ పొర రాలిపోతే ఎంత క్షేమకరం. హూమ్ షల్ ఐ సెండ్? నేను ఎవరిని పంపుదును? అక్కడ మాట్లాడు 8వ వచనంలో, హూ విల్ గో ఫర్ అస్? నా నిమిత్తం ఎవడు పోవును? నా కోసం, నా సేవ చేయడానికి ఎవరిని పంపించాలి? అందరూ అపవిత్రమైన పదవులు కలిగిన వాళ్ళే, అందరూ ఇట్లా తమ సొంత కార్యాలు చేసేవాళ్ళే. హూమ్ షల్ ఐ సెండ్? హూ విల్ గో ఫర్ మీ, ఫర్ అస్ అని మాట్లాడుతుంటే యెషయా అంటున్నాడు, ఎప్పుడు శుద్ధీకృతుడైన తర్వాత ఎస్ ఐ యామ్, ఐ విల్ గో, ఐ యామ్, ఎస్ మై ఫాదర్, ఐ యామ్ రెడీ టు గో టు సేవ్ సోల్స్, టు క్యారీ. నీ సన్నిధికి ఆత్మను రక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని ప్రియబిడ్డలారా ఈరోజు చెప్పగలిగితే ఎంత దీవెనకరమో, ఎంత ఆశీర్వాదకరమో, ఎంత దీవెనకరమో. ముగించేస్తున్నాను. అయిపోయింది ప్రియబిడ్డలారా. నేనున్నాను, నన్ను పంపము. ఈనాడు ఈ మాట చెప్పగలిగితే ఎంత దీవెనకరమో. నేనున్నాను, నన్ను పంపము. ఆ మాట చదవండి ఎవరైనా. నేనున్నాను. ఎన్నో వచనం అది? 8వ వచనం. అంతటా చిత్తగించును, నేనున్నాను. అక్కడ 7వ వచనంలో, ఇది నీ పెదవులకు తగిలెను, నీ పాపములకు ఏమాయను? అయిందా? ఈరోజు నీ పెదవులకు తగిలిందా? నీ హృదయానికి తగిలిందా? నీ చేతులకు తగిలిందా? నేను నా సైన్స్ చూడాలి. నీ చేతులకు తగిలిందా? నీ హృదయానికి తగిలిందా? నీ శరీరం ఎక్కడెక్కడ పొరలాడుతుందో జాగ్రత్త. తగులుతుందా? ప్రాయశ్చిత్తం అవ్వాలి, ఈరోజు అవ్వాలి. అవ్వకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు సేవ చేసినా వ్యర్థమే. ఆయన ఎదుట షేమ్ కావలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే క్లీన్ చేయబడ్డాడో అప్పుడు అంటున్నాడు, నేను ఎవరిని పంపించాలంటే వెంటనే ఇమ్మీడియట్గా అంటున్నాడు, నేనున్నాను, నన్ను పంపము. వెంటనే రెడీ అయిపోయాడు. ప్రియులారా, ఈ రోజు నుండి మీలో ప్రతివాడు నిజంగా మీ పొరలన్నీ రాలిపోయినటువంటి వాళ్ళైతే, నిజంగా మన పొరలు రాలిపోయినట్లయితే, నిజంగా ప్రియ సోదరి, నీ పాపపు పొర ఇప్పుడే ఇక్కడ రాల్చబడకుండా నువ్వు వెళితే ప్రయోజనం లేదు. రేపేమి సంభవించనో నీకు తెలియదు. రేపు ఉంటావని గ్యారంటీ ఉందా? సాయంత్రం ఉంటావని గ్యారంటీ ఉందా? మళ్ళీ వచ్చే ఆదివారం ఉంటావని గ్యారంటీ ఉందా? ఇప్పుడే మన పొరలు ఇక్కడే రాలిపోతే దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పనిచేద్దామా? ఆయన సన్నిధికి, ఆయన ఆత్మలను రక్షించడానికి సిద్ధంగా ఉండడానికి, ఆత్మలను వాంఛ కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలని దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. యెషయాను రక్షించుకున్నది అందుకే, సౌలుని రక్షించుకున్నది అందుకే. తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఎవరు వెళ్ళకపోతే, ఎవరికి వాళ్ళ సొంత పనులు చేసుకుంటుంటే ఆఖరికి ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించింది. అందుకే, కాదయ్యా నేను వెళతానయ్యా, నేను పని చేస్తానయ్యా అని ఈరోజు నువ్వు చెప్పగలిగితే, మన భారతదేశంలో ఇప్పటికి 2024 సంవత్సరాలైంది తోమా గారు మన భారతదేశానికి ఆయన సువార్త తీసుకుని వచ్చి, ఇంకా ఇన్ని కోట్ల మంది రక్షించబడిన వాళ్ళు ఉన్నారంటే కారణం ఏంటంటే, నేను మనం పని చేయట్లేదు, దేవుని పని చేయట్లేదు. పొరలు కమ్మిన వాళ్ళముగా మనం ఉంటున్నాం. ఇక్కడ నుండి దేవుని పని చేద్దామా? ఆయన పనిచేసే సాధనాలుగా మారదామా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మిషన్ ఈరోజు దేవుని మిషన్ పనిచేస్తుంది. మన పొరలను ఇప్పుడే ప్రభువా దేవుని యొక్క దూత నిన్ను తాకుతుంది. సోదరుడా నిన్ను తాకుతుంది, సోదరి నిన్ను తాకుతుంది. ఇప్పుడే మన పాపాలు ఒప్పుకుందామా? ప్రార్థన చేసుకోండి. ప్లీజ్ మన పాపాలు ఒప్పుకుందాం. మన
మన అలవాట్లను ఇప్పుడే విడిచిపెట్టేద్దాం. ఇక నుండి ప్రభువా నేను నీ పని చేస్తానయ్యా, ఇక నుండి నీ పరిచర్య చేస్తానయ్యా, ఇక నుండి నీ సేవ చేస్తానయ్యా, ఇక నుండి నీ బిడ్డగా ఉంటానయ్యా, ఇక నుండి నీ కుమారుడుగా నేను జీవిస్తానయ్యా, నీ కుమార్తెగా నేను జీవిస్తానయ్యా, అనేక ఆత్మలను నీ కొరకు సంపాదిస్తానయ్యా. ప్రార్థన చేసుకున్నాను. దయగలిగిన మా తండ్రి, మీరు ఇచ్చిన వాక్కు కొరకే వందనాలు, మీరు ఇచ్చిన సందేశం కొరకే స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి సందేశం ద్వారా అనేకులు పట్టబడుతున్నారని నమ్ముతున్నాం, స్తోత్రాలు. అనేకులు ప్రభు దర్శించబడుతున్నారని మేము నమ్ముతున్నాం, స్తోత్రాలు. ఈ వాక్యాన్ని విని రక్షించబడడానికి సహాయం చేయండి ఆయన. ఎవరంటే కోపం కాదు ప్రభు, మాకు సౌలు దగ్గరకు అన్నయ్య గారిని పంపించినట్లుగా మమ్మల్ని ఇక్కడికి నడిపించారు నాయన. యెషయా దగ్గరకు ప్రభు శరాభూమిని పంపించినట్లుగా ప్రభు మీరు మమ్మల్ని పంపించారు నాయన. లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఇదిగో నేను మిమ్ములను పంపుచున్నానని మీరు మాట్లాడుతున్నారు. 10వ అధ్యాయంలో ప్రభు దేవా మీరు మమ్మలను పంపుచున్నారు, అనేకులను రక్షించాలి ప్రభు. మేము ఎవరికి వాళ్ళమే స్వార్థంతో జీవిస్తున్నాం. అలా కాకుండా ప్రభువా, మా సొంత కార్యాలు కాకుండా నీ సేవ, నీ పరిచర్య మేము చేయగలుగుటకు నీ కృప దయచేయమని, విత్తబడినటువంటి వాక్యమును మా బిడ్డల యొక్క హృదయాలు ముద్రించుమని, అద్భుతం చేయమని, సాతాన్ని ఎత్తుకొని పోకుండా సహాయం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎదోరో చోండు వేబోని సదాయుగమున కెరాగి రోకే మోదము తోడా చేర్చుకొనుము సదామల మాగు ప్రేమ చూపి మనసయాత్మా తేజ